హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీకు యూట్యూబర్స్ ఖచ్చితంగా వాడాల్సిన యాప్స్ అయితే చూపిపోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఇది యూకట్ యాప్ అన్నమాట. సో మనమైతే ఇక్కడ ఒక ఫోటోని లేదా వీడియోని సెలెక్ట్ చేసుకొని మనకైతే ఇక్కడ చాలా టూల్స్ ఉంటాయి. అంటే ఒకే స్క్రీన్ మీద 2 layers వీడియోస్ ఇలా సేవ్ చేసుకోవాలంటే మనకు నచ్చిన మోడ్లో పెట్టి సేవ్ చేసుకోవచ్చు, వాయిస్ చెప్పుకోవచ్చు, ఇంకా ఎక్స్ట్రా టూల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చి వైటీ స్టూడియో. సో ఇక్కడైతే మనకి డాష్ బోర్డ్లో వచ్చి మన కంటెంట్ గురించి అవన్నీ ఉంటాయి. ఇంకా అనాలిటిక్స్లో అయితే మనకి వీక్లీ రీప్యాక్, మంత్లీ రీక్యాప్ వస్తుంది. సో ఇదైతే నా మంత్లీ రీక్యాప్. చూస్తున్నారు కదా, ఈ యాప్ నుంచి మనమైతే మన ఛానల్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. సక్సెస్ అవుతుందా, ఏంటి ఫెయిల్యూర్, మనకి ఏమేమి కమెంట్స్ వచ్చాయి, ఎర్న్ చేసుకోకి ఇంకా ఎన్ని సబ్స్క్రైబర్స్ కావాలి, అలా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి క్యాన్వా యాప్. ఇదైతే నేను మీకు సజెస్ట్ చేసే బెస్ట్ యాప్ ఫర్ టెంప్లెట్స్. అంటే ఇందులో మీరైతే ఓన్ టెంప్లెట్స్ డిజైన్ చేసుకొని థంబ్నెయిల్స్గా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే వాళ్ళే డిజైన్ చేసేసి ఉంటారు కొన్ని టెంప్లెట్స్. మీకు అక్కడ అవసరం లేనిది అనేది డిలీట్ చేసేసుకొని మీరైతే అక్కడ మీకు నచ్చిన ఫోటోని లేదా టైటిల్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆప్షన్స్ కూడా ఉంటాయి, గ్యాలరీ నుంచా లేదా ఇప్పుడు కెమెరాలో షూట్ చేసి పెట్టే కానీ. సో చూస్తున్నారు కదా, నేనైతే ప్రస్తుతానికి ఇది పెట్టాను. మనకి ఇక్కడ అవసరం లేని టైటిల్స్ కూడా మనం ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు క్యాన్వా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలా మీరైతే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఆ పిక్చర్ నేరుగా గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అయితే ఇది పోస్టర్ మేకర్. సో ఈ పోస్టర్ డిజైనర్లో అయితే మీరు ఓన్గా టెంప్లెట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యాప్ అయితే వాళ్ళు జస్ట్ బ్యాక్గ్రౌండ్ అవి ఇస్తుంటారు, మీరైతే ఆ బ్యాక్గ్రౌండ్కి టెక్స్ట్, ఫోటో అలాంటివి యాడ్ చేసుకొని థంబ్నెయిల్గా సెట్ చేసుకోవచ్చు. సో ఇదైతే కైన్ మాస్టర్. నేనైతే మీకు ఇది అయితే చాలా యూస్ఫుల్ ఉంటుందని నమ్ముతున్నాను. ఇదైతే చాలా ఆండ్రాయిడ్ యాప్ ఫర్ యూట్యూబర్స్. సో ఇందులో అయితే మీరు వాయిస్ తీసేయచ్చు, వాయిస్ చెప్పుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు, ఇంకా చాలా టూల్స్ ఉంటాయి ఇందులో. మీకు డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే వెంటనే డౌన్లోడ్ చేసేసుకోండి. ఈ యాప్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ ఇందులో అయితే సేవ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ యాప్ వచ్చి బ్యూటీ ప్లస్ క్యామ్. ఈ యాప్లో అయితే మీరు ఒక ఫోటోలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, అవసరం లేని బ్యాక్గ్రౌండ్, దాన్ని అయితే మీరు డిలీట్ చేసేసేయచ్చు, అంటే రబ్ చేసేయచ్చు స్క్రీన్ మీద. ఇంకా మన ఫొటోస్ని అయితే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, గ్లామర్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి పిక్సెల్ ల్యాబ్. ఈ పిక్సెల్ ల్యాబ్ కూడా మనకి ఏ టాపిక్ మీద ఉంటుందంటే పోస్టర్ క్రియేట్ చేసుకునేకి, అలా అయితే మనకి యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్స్లో మనమైతే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని దానికి రేషియో ఆర్ బీజీ సెలెక్ట్ చేసుకొని మనమైతే టెక్స్ట్ రాసుకొని అది ఎక్కడ ప్లేస్ చేసుకోవాలో మనమైతే నిర్ణయించుకోవాలి. సో నేను ఇక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ బటర్ఫ్లై అని రాసి ఈ స్టిక్కర్ తీసుకున్నాను. అండ్ అయితే మనకి నచ్చిన ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. తర్వాత మనం ఇందులో కావాలంటే కెమెరా నుంచి డైరెక్ట్గా ఫోటో తీసుకొని థంబ్నెయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం గ్యాలరీని యూజ్ చేసి కూడా ఫోటోని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ కాకపోతే దీనికి క్యాన్వాకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే క్యాన్వాలో వాళ్ళు డిజైన్ చేసిన టెంప్లెట్ని మనం చేంజ్ చేసుకుంటాం, కానీ ఇందులో అయితే మనమే ఓన్గా టెంప్లెట్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇవైతే 7 యాప్స్ మీరు ఖచ్చితంగా వాడాల్సింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.